హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనము తమిళ్ టాపిక్ 8లోకి ఎంటర్ అయిపోయామండి. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న 7 టాపిక్స్లో కూడా బేసిక్ తమిళ్ వర్డ్స్ తెలుసుకున్నాం కదా. ఇంకా చాలా ఉన్నాయండి అలాంటి బేసిక్ తమిళ్ వర్డ్సే తెలుసుకోవడానికి. కానీ రెగ్యులర్గా అవే చెప్తూ ఉంటే బోర్గా ఫీల్ అవుతారు కనుక ఒక స్మాల్ చేంజ్తో ఈరోజు వారాల్ని ఏమని పిలుస్తారు, తెలుగులో ఆదివారం సోమవారం అనే వాటిని తమిళ్లో ఏ విధంగా పిలుస్తారు అనేది చూద్దాము. ముందుగా వారం అనే పదాన్ని తమిళ్లో కెలమ అని పిలుస్తారనమాట. కెలమ, వారం అంటే కెలమే. ఇప్పుడు మనం ఈ వారం అనే పదం వాడకుండా ఫస్ట్ చూద్దాము. అంటే ఆదివారంలో వారం తీసేసి ఆది సోమ మంగళ అలా పిలుస్తాం కదా. సో వీటిని తమిళ్లో ఎలా అంటారు అనేది చూద్దామండి. ఆది అంటే ஞாயிறு, సోమ అంటే తింగల్, మంగళ అంటే సెవ్వాయ్, బుధ అంటే బుధన్, గురు అంటే వ్యాలన్, శుక్ర అంటే వెల్లి, శని అంటే శని అండి. సో వీటికి ఇప్పుడు వారాన్ని యాడ్ చేసి చూద్దాము. ఆదివారం అంటే ஞாயிற்றுக்கிழమ, సోమవారం తింగల్ కలమ, తింగకలమ అని కూడా అంటారు, మంగళవారం సెవ్వాయికలమే, బుధవారం బుధన్ కలమే, గురువారం వ్యాలన్ కలమే, శుక్రవారం వెల్లికలమే, శనివారం అంటే శనికలమే. ఇలా పిలుస్తారండి. ఆ కెలమె అనేది కానీ ஞாயிற்றுக்கிழமை అంటే ఆ ప్రొనౌన్సియేషన్ నాకు కొంచెం వేరుగా పలకొచ్చు నేను, ఎందుకంటే ఫ్లూయెంట్గా రాదు కనుక తమిళ్ ప్రొనౌన్సియేషన్ మనకి పిలిచే విధానం అయితే అదేనండి. సో ఈరోజు తమిళ్లో వారాల్ని ఏమంటారు అనేది తెలుసుకుందాం కదా. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.